మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య ఘటన ఈసారి కడప జిల్లాలో ఎన్నికల అంశంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. వివేకా సతీమణి వైఎస్ సౌభాగ్యమను కడప ఎంపీ సీటుకు అభ్యర్థిగా నిలిపే అంశం పరిశీలించాలని ఆ జిల్లా టీడీపీ నేతలు కొందరు అధిష్టానం ముందు ప్రతిపాదించినట్లు సమాచారం. ఈ ప్రతిపాదనను టీడీపీ అధిష్టానం పరిశీలనలోకి తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. సరిగ్గా 5 ఏళ్ల కిందట అసెంబ్లీ ఎన్నికల ముందు వివేకా పులివెందులలోని తన ఇంట్లోని హత్యకు గురయ్యారు. తన తండ్రిని కిరాతకంగా హత్య చేసిన వారిని శిక్షించి న్యాయం చేయాలని కోరుతూ ఆయన కుమార్తె డాక్టర్ సునీత అప్పటి నుంచి పోరాడుతున్నారు. కోర్టు ఆదేశంతో దర్యాప్తు చేపట్టిన సిబిఐ వేగంగా అడుగులు ముందుకు వేయలేకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే వివేకా సతీమణి సౌభాగ్యమ్మను అవినాష్ రెడ్డిపై పోటీకి నిలిపితే మంచి ఫలితం ఉంటుందని ఆ జిల్లా టీడీపీ నేతలు ఇటీవల చంద్రబాబు వద్ద ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనపై సునీత కుటుంబం స్పందన ఏమిటో తెలియరాలేదు. టీడీపీ అధినాయకత్వం కూడా ఇంకా తన స్పందనను బయటకు వ్యక్తం చేయలేదు. ఈ ప్రతిపాదనపై పరిశీలన జరుపుతున్నట్లు మాత్రం ప్రచారం జరుగుతోంది.